నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దహనం కేసులో విచారణలో పోలీసులు దూకుడు పెంచేశారు. ఈ కేసును ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడంతో ఫైల్స్ దహనం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అన్ని వేళ్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి వైపే చూపిస్తుండటంతో ఆయన అనుచరులు వ్యక్తిగత సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫైల్స్ దహనం కేసులో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వైసీపీ నేత మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో కేసులో పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లె దగ్గర 165 ఎకరాల భూముల్ని శశిధర్ కబ్జా చేసినట్లుగా మోహన్ నాయుడు ఇటీవలే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు హైదరాబాద్కు వెళ్లిన పోలీసులకు ఆయన మొదట అందుబాటులోకి రాలేదు. ఫ్లాట్ యాజమాని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శశిధర్ ఉండే ఇంటి తాళం చెవులను ఇవ్వడంతో శశికాంత్ ఇంటిలో సోదాలు చేపట్టారు పోలీసులు. కీలక పత్రాలతో పాటు 2 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు శశికాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేసినప్పుడు అధికారిక పిఏగా పనిచేసిన తుకారాం కూడా అరెస్టు భయంతో విదేశాలకు పారిపోయినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో అరెస్టు చేస్తారనే భయంతో పారిపోయారని అంటున్నారు. పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు పోలీసులు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అండతో ఆయన కోటరీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా తాజా పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది. ఒక్కొక్కటిగా భూ కబ్జాల బాగోతం బయటకు వస్తుండటంతో పాటు మదనపల్లె ఫైల్స్ ఫైర్ యాక్సిడెంట్ కాదని తేలడంతో విచారణలో పోలీసులు మరింత దూకుడు పెంచనున్నారు. ఈ కేసుల్లో ఎటు చూసినా పెద్దిరెడ్డికి ఇబ్బందులు తప్పకపోవచ్చునని తెలుస్తోంది.